సామాన్యుల పాలిట కదం తొక్కిన హైడ్రా సంపన్నుల పాలిట సంస్కారవంతంగా పనిచేస్తోంది. అవును, నిజం. చెరువులను ఆక్రమించి మరీ కట్టారంటూ కూడా పేదల ఇల్లు కూల్చిన హైడ్రా రాజకీయ పెద్దల జోలికి వెళ్లేదే లేదంటోంది. దీంతో హైడ్రా కమిషనర్ రంగనాథ్ వ్యవహార శైలిపై సర్వత్రా విమర్శలైతే వ్యక్తమవుతున్నాయి. తాను పక్షపాతంగా వ్యవహరించడం లేదంటూనే ఓవైసీ కాలేజీల జోలికి వెళ్లబోను అంటున్నారు. ఏంటి దీనికి అర్థం? హైడ్రా కమిషనర్గా రంగనాథ్ భయపడుతున్నారా? తన ఫ్యూచర్ తెలిసే వెనక్కి తగ్గుతున్నారా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇప్పుడు బడుగుల ఇళ్ల కూల్చివేతతో కూల్చివేతల ప్రస్థానాన్ని ప్రారంభించినటువంటి హైడ్రా బడాబాబులు బడా నేతల జోలికి వెళ్లాలంటేనే భయపడిపోతోంది. అయితే దీన్ని రాజకీయంగా మలుచుకునే ప్రక్రియ కూడా ప్రారంభమైపోయింది. హైడ్రా విషయంలో పాలిటిక్స్కి బీజేపీ తెరలేపింది. బీజేపీ పార్టీ ముస్లింలంటే బద్ద వ్యతిరేక పార్టీ. తెలంగాణలోని కొందరు బీజేపీ నేతలు ముస్లింలపై ఒంటికాలుతూ లేస్తుంటారు. మరీ ముఖ్యంగా ఎంఐఎం మీద, ఆ పార్టీ అగ్రనేతలు ఓవైసీ బ్రదర్స్ మీద అగ్గి మీద గుగ్గిలు మోగుతుంటారు. కరుడుగట్టిన ముస్లిం వ్యతిరేకులైనటువంటి బండి సంజయ్, హిందుత్వవాదిగా పేరు తెచ్చుకున్నటువంటి రాజాసింగ్ లాంటి వారు ఓవైసీ కుటుంబానికి చెందిన కాలేజీలను కూల్చివేయాలని హైడ్రా ఏర్పాటైనప్పటి నుంచి కూడా డిమాండ్ చేస్తూ వస్తున్నారు. అయితే అక్బరుద్దీన్ ఓవైసీకి చెందినటువంటి ఫాతిమా కాలేజీకి నోటీసులు ఇచ్చి ఇప్పటి వరకు కూల్చకపోవడంపై అనేక అనుమానాలు వ్యక్తం చేస్తూ తక్షణం కూలుస్తారా లేదా అంటూ డిమాండ్ చేస్తున్నారు. పేదలకు ఒక న్యాయం, ఓవైసీ కుటుంబానికి మరో న్యాయమా రంగనాథ్ అంటూ హైడ్రాపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి ఫాతిమా కాలేజీ భవనాలు హైడ్రా నిబంధనలకు వ్యతిరేకంగానే ఉన్నాయి. సలకం చెరువును ఆక్రమించి మరీ కట్టారని ఇట్టే చెప్పేస్తారు అక్కడికి వెళ్ళి చూసి వచ్చిన వాళ్ళు. అయితే బీఆర్ఎస్ అధికారంలో ఉన్న 10 ఏళ్లు ఓవైసీ ఫాతిమా కాలేజీ అక్రమ నిర్మాణాల గురించి ఏనాడూ పట్టించుకున్న పాపాన పోలేదు. కానీ రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపి నాలాలు కబ్జాకు గురి కాకుండా పరోక్షంగా హైదరాబాద్ నగరాన్ని కాపాడుకునేలా అధికారంలోకి వచ్చిన కొన్నాళ్లలోనే హైడ్రా వ్యవస్థకు ప్రాణం పోశారు. అయితే హైడ్రా ప్రధానంగా హైదరాబాద్లో ఆక్రమణలకు గురైనటువంటి చెరువులను పరిరక్షించడానికి కృషి చేస్తుంది. అలాగే ఇతర అక్రమ నిర్మాణాలను కూడా హైడ్రా కూల్చేస్తోంది. నిష్పాక్షికంగా కూల్చివేతలు జరుగుతున్నాయని కమిషనర్ రంగనాథ్ చెబుతున్నా కూడా అలా ఎక్కడా జరగడం లేదన్నది విమర్శకుల వాదనగా తెలుస్తోంది. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఓవైసీలకు సంబంధించిన ఫాతిమా కాలేజీ జోలికి వెళ్ళకపోవడమే. బట్ పిల్లల భవిష్యత్తుని మనం దృష్టిలో పెట్టుకొని అకాడమిక్ ఇయర్ అనేది ఇప్పుడు నడుస్తున్నది. ఇప్పుడు కనుక తీసే వేలాది పిల్లలు ఇది మొత్తం రోడ్ల మీదకి వస్తారు. హైడ్రా పేదల ఇళ్లను కూల్చేస్తుందని, ధనికుల జోలికి వెళ్లడం లేదని మండిపడుతున్నాయి ప్రజా సంఘాలు. ఇదిలా ఉంటే ఓవైసీలకు చెందిన ఫాతిమా కాలేజీని ఎందుకు కూల్చడం లేదన్నది ఇప్పుడు బీజేపీ నినాదం. ఓవైసీ కుటుంబం బాగా సంపన్నమైన కుటుంబమే కాకుండా రాజకీయంగా బలంగా ఉంది. ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ పాత బస్తీని శాసించే స్థాయిలో ఉన్నాడు. ఆయన సోదరుడు అక్బరుద్దీన్ ఓవైసీ కూడా తక్కువ కాదని అంటుంటారు. సలకం చెరువులో నిర్మించిన ఓవైసీ ఫాతిమా కాలేజీ జోలికి పోతే ఎవరికి అన్యాయం జరుగుతుందో చెప్పాలన్న ప్రశ్నలు ఇప్పుడు తెరపైకొస్తున్నాయి. ఆ కాలేజీ కూల్చకపోవడం ప్రభుత్వ నిర్ణయమా లేక హైడ్రా కమిషనర్ సొంత నిర్ణయమా అనేది తెలియాల్సి ఉందంటున్నారు. బీజేపీని వదిలేసినటువంటి ఎమ్మెల్యే రాజాసింగ్ పార్టీ కొత్త అధ్యక్షుడు రామచంద్రరావును ఉద్దేశించి ఇప్పుడు ఆయనకు ఒక మంచి అవకాశం వచ్చిందంటున్నారు. రామచంద్రరావు తాను డమ్మీ కాదని నిరూపించుకోవాలనుకుంటే ఒక లాయర్ల బృందాన్ని ఏర్పాటు చేసుకుని హైకోర్టులో పిటిషన్ వేసి గట్టిగా వాదించి ఫాతిమా కాలేజీని కూలగొట్టేలా చేయాలంటూ కూడా బహిరంగంగా సవాల్ కూడా విసిరారు. భారతీయ జనతా పార్టీకి మా ఒక కొత్త ప్రెసిడెంట్ రామచంద్రరావు గారు వచ్చినారు. వాళ్ళు ఒక మంచి అడ్వకేట్. రామచంద్రరావు గారికి నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నా. చాలామంది బీఆర్ఎస్ వాళ్ళు కానీ కాంగ్రెస్ వాళ్ళు కానీ డమ్మీ అన్నారు. మీరు అన్నారు నేను డమ్మీ కాదు, నేను మమ్మీ, నేను డాడీ అని ఒక మంచి కామెంట్ మీరు చేసినారు. ఇప్పుడు ఒక మంచి పని చేయాలనుకుంటున్నా మా రామచంద్రరావు గారికి. ఒక అడ్వకేట్ బృందం పెట్టి హైకోర్టులో ఒక పిటిషన్ వేసి ఎట్టి పరిస్థితుల్లో ఎంఐఎం ఈ ఫాతిమా కాలేజ్ని మీరు డిమాలిష్ చేపిస్తారని ఆ నమ్మకంతో నేను మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను. ఫాతిమా కాలేజీకి ఒక న్యాయం, పేదలకు ఇంకో న్యాయమా అని ప్రశ్నించారు రాజాసింగ్. ఈ నేపథ్యంలో అక్బరుద్దీన్ ఓవైసీ తీవ్రంగా స్పందించారు. గతంలో తనపై కాల్పులు జరిగాయి, కావాలంటే మళ్లీ బుల్లెట్ల వర్షం కురిపించండి, కత్తులతో దాళ్లు చేయండి, కానీ పేదల విద్యాభివృద్ధి కృషికి అడ్డుపడకండని అనడం వివాదాన్ని మరింత రాజేసింది.
పేదలకు ఉచిత విద్యను అందించేందుకు 12 బిల్డింగులు నిర్మించామని, వాటిని కావాలని కొందరు తప్పుగా చూపిస్తున్నారని ఎదురుదాడికి దిగారు అక్బరుద్దీన్ ఓవైసీ. ఇక ఇదే వ్యవహారంలో అక్బరుద్దీన్ సోదరుడు అసదుద్దీన్ కూడా తీవ్రంగా స్పందించారు. కొన్ని ప్రభుత్వ భవనాలు FTL పరిధిలో కట్టారని, ఆ భవనాలను కూడా కూల్చేస్తారని ప్రశ్నించారు అసదుద్దీన్. నెక్లెస్ రోడ్ సైతం FTL పరిధిలో ఉందని, దాన్ని కూడా తొలగిస్తారా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించడం కొసమెరుపు. GHMC కార్యాలయం దగ్గర నీటికుంట ఉండేదని, మరి GHMC కార్యాలయం పరిస్థితి ఏంటంటూ ఓవైసీ బ్రదర్స్ నిలదీయడం అందరినీ షాక్కు గురి చేస్తోంది. ఇదిలా ఉంటే నేరుగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ చేసినటువంటి ప్రకటన విని అందరూ షాక్కు గురయ్యారు. ఫాతిమా కాలేజీని కూల్చేదే లేదని స్పష్టం చేయడంతో ప్రశ్నించిన నోళ్లన్నీ మోగబోయాయి. ఏది మీరు ఓవైసీ గారిది అంటున్నారు, లేకపోతే మల్లారెడ్డి గారి కాలేజ్ ఉండొచ్చు, లేకపోతే ఇంకా మనకి ఏది పల్లరాజు రెడ్డి గారి కాలేజ్ ఉండొచ్చు, ఇట్లా రకరకాల చాలా కాలేజెస్ వచ్చాయి. మాకు చాలా కాలేజెస్ మీద కంప్లైంట్లు వచ్చాయి FTL లో ఉన్నాయని చెప్పేసి. బట్ పిల్లల భవిష్యత్తుని మనం దృష్టిలో పెట్టుకొని అకాడమిక్ ఇయర్ అనేది ఇప్పుడు నడుస్తున్నది. ఇప్పుడు కనుక తీస్తే వేలాది పిల్లలు ఇది మొత్తం రోడ్ల మీదకి వస్తారు. ఒక మెడికల్ కాలేజ్ స్టూడెంటో, ఒక ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంటో, ఒక 10th ఎగ్జామ్ రాసేవాడు, ఇంటర్మీడియట్ చదివేవాళ్ళు చాలా కాలేజ్ మీద వచ్చాయి ఇట్లా కంప్లైంట్స్. రేపు తప్పకుండా అకాడమిక్ ఇయర్ అయిన తర్వాత వీళ్ళ ఎక్కడైతే కనుక ఇటువంటి ఉన్నాయో కంప్లైంట్స్, వాటిని తప్పకుండా హ్యాండిల్ చేసేటటువంటిది. సలకుం చెరువును ఆక్రమించారన్న దానిపై ఫాతిమా కాలేజీకి నోటీసులు ఇష్యూ చేశామని, గత సెప్టెంబర్లోనే కాలేజీ భవనాలను తొలగించాలని అనుకున్నామని, కానీ పేద విద్యార్థుల కోసం KG నుంచి PG వరకు ఫాతిమా కాలేజీ నడుస్తుందని సాక్షాత్తు హైడ్రా కమిషనర్ కితాబునివ్వడం అనేక అనుమానాలకు తావిస్తోంది. కళాశాలలు ఎవ్వరి నుంచి ₹1 కూడా ఫీజులు వసూలు చేయడం లేదని తానే ఓవైసీ బ్రదర్స్ తరఫున ఒకల్తా పుచ్చుకుని మాట్లాడడంతో అందరూ నివ్వెరపోతున్నారు. ఫాతిమా కాలేజీలో సుమారు 10,000 మందికి పైగా విద్యార్థినులు విద్యను అభ్యసిస్తున్నారని, నిరుపేదల కోసం పనిచేస్తున్న కాలేజీ కాబట్టి సామాజిక కోణంలో ఆలోచించి కూల్చివేతలు జరపడం లేదని హైడ్రా కమిషనర్ తేల్చి చెప్పేశారు. అయితే ఫైనల్గా హైడ్రా కమిషనర్ రంగనాథే క్లారిటీ ఇచ్చేయడంతో ఫాతిమా కాలేజీ కథ ముగిసినట్లే అని చెప్పక తప్పదంటున్నారు విశ్లేషకులు. మరి ఫాతిమా కాలేజీ మాదిరి బడా నేతలకు సంబంధించినటువంటి కాలేజీలు కూడా చెరువులు ఆక్రమించి ఉన్నవి. మరి ఆ కాలేజీల పరిస్థితి ఏంటనేది కూడా హైడ్రా కమిషనర్ రంగనాథే సెలవివ్వాలంటూ ప్రజా సంఘాల నేతలు పెదవి విరుస్తున్నారు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.